ఘర్షణను ప్రపంచం తట్టుకోలేదు. సరే, మనం సంయమనం పాటిస్తూనే ఉన్నాం. ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా ఐక్యరాజ్య సమితి చీఫ్ వాళ్ళు చెప్పారు. కానీ రిటాలియేషన్ అసలు చేయకూడదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మనం సంయమనం పాటిస్తూనే ఉన్నాం. ఇప్పుడు సంయమనం పాటించాల్సింది ఎవరు శ్రీహరి? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చెప్పాల్సింది పాకిస్తాన్కి, మనకు కాదు పాఠాలు. ఖచ్చితంగా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో కావచ్చు, ఎవరు స్పందించినప్పటికీ ఈ విషయం పైన చాలా స్పష్టంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ఏ రకంగా చూసినా భారత్ చాలా సంయమనంతో వ్యవహరించింది. 15 రోజుల క్రితం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి వచ్చి రెచ్చిపోయి 28 మందిని హతం చేసినటువంటి పరిస్థితి, హతమార్చారు. దీంతో భారతావని ఒక దుఃఖ సాగరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలను ఎవరూ కూడా సమర్థించరు. ఖచ్చితంగా దీనికి బదులివ్వాలి అనేటువంటిదే కోరుకుంటున్నారు. భారత్ ఇప్పటి వరకు కూడా అన్ని రకాలుగా సన్నిద్ధమైన, అన్ని రకాల బలగం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఉగ్రవాదుల యొక్క స్థావరాలపైన దాడి చేశారు తప్ప మరొకటి కాదు. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, ముఖ్యంగా కోట్లీ కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలపైన, టార్గెట్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడే వారి యొక్క స్థావరాలు ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి క్యాంపులు ఉన్నాయి, అక్కడే శిక్షణా శిబిరాలు ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి మౌలిక వస్తువులన్నీ అక్కడే సమకూరుస్తున్నారు. అక్కడ వారికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆయుధాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వాటిని దాడి చేసినప్పుడు పాకిస్తాన్ కూడా రియలైజ్ అవ్వాలి. పాకిస్తాన్ భూభాగంలో ఇట్లా ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన భారత్ దాడి చేసిన దాన్ని నిజంగా వారు శాంతిని కోరుకునేవారైతే దాన్ని హర్షించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్పి ఒకవైపు పాకిస్తాన్ చెప్తూనే ఇంకోవైపు ఉగ్రవాదులపైన దాడి చేస్తే యుఎన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం అనేది ఇదొక ద్వంద్వ వైఖరి. ఇది ఇంకోటి శ్రీహరి, వాళ్ళు ఏమంటారంటే మోసపూరిత శత్రువు భారత్ పాకిస్తాన్లో చేసిన దాడులకు శాశ్వత దుఃఖంలో ఉండేలా చేస్తాం. దిస్ వాజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ శ్రీహరి. ఎస్ రిషి, మీరు అన్నట్టుగా ఈ స్టేట్మెంట్ను ఒక్కసారి చూస్తే ఇది కేవలం వారి యొక్క ఒక ఏదైతే తమ పైన జరిగినటువంటి దాడిని, అక్కడ ప్రజల నుంచి లేదా రాబోయేటువంటి వ్యతిరేకతను పాకిస్తాన్లో మనం చూస్తుంటాం. ఏ చిన్న చర్య జరిగినా భారత్ను బూచిగా చూపించి అక్కడ ప్రభుత్వాలు మారిపోతుంటాయి. ఆర్మీ తిరుగుబాటు చేస్తుంటుంది. అక్కడ ప్రభుత్వాలను లెక్క చేయదు ఆర్మీ, వారి చేతుల్లోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి తిరుగుబాట్లు, ఇలాంటివి అనేకం కూడా సంతరించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పటికప్పుడు దేశ పాలకులు విదేశాలకు పారిపోయేటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉంటాయి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యుడు చెప్పాడు, భారత్ గాన దాడులకు తెగబడితే నేను బ్రిటన్కి వెళ్ళిపోతాను అని చెప్పి. అంటే ఆ రకమైనటువంటి భయము, ఆందోళన ఆ దేశంలో చాలా మందిలో ఉంది. సో అలాంటప్పుడు వారు ఈ ప్రకటనలు చేస్తున్నారు అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలను, లేదా ప్రస్తుతం దాడి జరిగినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. ఒకప్పుడు అంటే ఈ వీడియోలను అధికారికంగా రిలీజ్ చేస్తే కానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటివి కాదు. కానీ మారినటువంటి సమాచార వ్యవస్థ, సాంకేతికత కారణంగా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. కాబట్టి భారత్ ఖచ్చితంగా దాడి చేసింది. అది కూడా ఏదైతే ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిందని చెప్పిన తర్వాత పాకిస్తాన్ ఏదో ఒక విధంగా దాన్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నమే చేస్తుంది. సో ఇప్పుడు కూడా అలాంటి తప్పుడు ప్రయత్నమే చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ఆర్మీ పూర్తి చేసింది అనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్ది క్రితమే ప్రకటించారు. ఆపరేషన్ సంబంధించినటువంటి ప్రస్తుత స్థితి కావచ్చు, భవిష్యత్తు వ్యూహం పైన కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. దానిపైన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా మాత్రమే దాడులు చేశాయి త్రివిధ దళాలు అనేటువంటి విషయాన్ని మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు రక్షణ శాఖ నిశ్చితంగా పరిశీలిస్తోంది అనేటువంటి ప్రకటన కూడా చేశారు. రక్షణ సంబంధించిన అన్ని పరిస్థితులను కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నటువంటి రక్షణ శాఖ అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. పరిస్థితుల్ని తెలుసుకుంటున్నారు. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా సన్నిద్ధంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రపంచం ముందు భారత్ను బూచిగా చూపించేటువంటి